గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలి, లేకపోతే గూడూరుని జిల్లా చేయాలని గూడూరు విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో 2000 మంది విద్యార్థులతో మహార్యాలీ, మానవహారం నిర్వహించిన గూడూరు విద్యార్థులు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి గూడూరు జిల్లా చేయాలి, లేకపోతే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. మన గూడూరు నెల్లూరులో కలపాలని మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు పోయిన తప్ప ఎలక్షన్ ప్రచారంలో మన గూడూరుకు వచ్చినప్పుడు మనకి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇటీవల వచ్చిన నోటిఫికేషన్లో చూస్తే గూడూరు గురించి గూడూరు ఉసిరే లేదు, గూడూరు పేరే చెప్పలేదు. ఎంతవరకంటే గూడూరు డివిజన్లో రాపూర్ని పలవాయిని కలుపుతున్నారే కానీ మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేదానికి ఏమాత్రం ప్రసక్తే లేదు. అందుకని వాళ్ళు ఇచ్చే హామీలు నిలుపుకోవాలని, మన గూడూరుని నెల్లూరులో కలపాలని, లేదా గూడూరునే ఒక జిల్లా చేయాలని మేము అందరి తరఫున వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు ఈ ఉద్యమంలో దిగారంటే ఇది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు కానీ ఉద్యమిస్తే ఏదైనా ఆగదు. విద్యార్థి పేరు గిద్దలూరు మనోజ్ కుమార్, స్టూడెంట్స్ యువజన జేఏసీ కన్వీనర్. ఏదైతే గూడూరుకి చేసినటువంటి అన్యాయం సరైనది కాదు, గూడూరు ప్రజలుగా మేము ఆవేదన చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి ఈ హామీ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఆ హామీని తొంగలో దొక్కారు. గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఈ తుక్లక పరిపాలనలో జిల్లాలను తుక్లక ఏదైతే తుక్లకు విభజించినట్టు విభజించి ఈ గూడూరు ప్రజలకు అన్యాయం చేశారు. తర్వాత ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు గూడూరు నెల్లూరు జిల్లా కలుపుతామని. కానీ ఆ హామీని పక్కన పెట్టి ఈరోజు గూడూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మేము అందుకే చెప్తాం, స్టూడెంట్స్ యూత్ అందరూ కూడా ఏకమయ్యాం. ఈరోజు ఈ యొక్క మహార్యాలీ పెడుతున్నాం. ఈ యొక్క గర్జన ఇక్కడ కాదండి, అమరావతికి వినిపించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు మా ఉద్యమం ఆగదని, మా ఊపిరినంత వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పాలకులు మారాలి. కనీసం గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలి, లేకపోతే జిల్లా చేసేంత వరకు కూడా ఒప్పుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.